శ్రీదేవిని దేవతగా ఆరాధించే రామ్ గోపాల్ వర్మ ఆమె మృతితో తల్లడిల్లిపోతున్నాడు. తన ట్విట్టర్ అకౌంట్లో దేవుణ్ణి ఎప్పుడూ ఇంతలా ద్వేషించలేదంటూ ట్వీట్ చేశాడు. కాంతి కన్నా అత్యంత ప్రకాశవంతమైనది మనకు దూరమైందంటూ ఆవేదన చెందాడు. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానన్నాడు. అయితే ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందన్నాడు. ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశాడంటే, అప్పుడు నేను విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతుండగా 16 ఏళ్ల వయసు సినిమా చూశాను. దానిలో శ్రీదేవి అందం నన్ను అమితంగా అలరించింది. ఆమెను చూసేందుకే ఆ థియేటర్కు తరచూ వెళ్లేవాడిని. ఆమె మానవ రూపంలో దిగివచ్చిన దేవత అని అనిపించింది. దీంతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫాలో అవుతూ వచ్చాను. ఆమెను చూస్తున్నప్పుడు మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉండేది. దేవుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆమెను సృష్టించి మానవులకు బహుమతిగా ఇచ్చాడని అనిపిస్తుంది. నేను శివ సినిమా ప్రారంభించే సమయానికే శ్రీదేవితో నా ప్రయాణం మొదలైంది. అప్పట్లో చెన్నైలోని హీరో నాగార్జున ఆఫీస్కు నడిచి వెళ్లేవాడిని. అదే రోడ్డులో శ్రీదేవి నివాసం ఉండడంతో అలా చేసేవాడిని. శ్రీదేవి ఇంటి ముందు నిలుచుని గేటు వైపు ఆసక్తిగా ఎదురు చూసేవాడిని. ఇలా చాలా కాలం ఎదురు చూసినా ఆమె దర్శనం కలగలేదు. శివ విడుదలై అమోఘ విజయం సాధించిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి, మీకు శ్రీదేవితో సినిమా చేయాలని ఉందా అని అడిగాడు. దీనికి నేను, మీకేమైనా పిచ్చా, నేను ఆమెను చూసేందుకే పడిచేస్తున్నాను, ఆమెతో తప్పకుండా సినిమా చేస్తాను అన్నాను. దీంతో ఆయన శ్రీదేవిని కలుసుకునే అవకాశం నాకు కల్పించాడు. గతంలో నేను రోజూ తచ్చాడే శ్రీదేవి ఇంటిలోనే ఆమెను కలుసుకున్నాను. అయితే మేము వెళ్లే సమయానికి శ్రీదేవి ఇంట్లో కరెంటు పోయింది. దీంతో క్యాండిల్ లైట్ వెలుగులో లివింగ్ రూమ్లో కూర్చుని దేవత దర్శనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆమె తల్లి వచ్చి శ్రీదేవి బిజీగా ఉందని, విమానంలో ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. ఇంతలో శ్రీదేవి వేగంగా మేము కూర్చున్న లివింగ్ రూమ్ బయట నుంచి మరో గదిలోకి వెళ్ళిపోయింది. ఇలా చాలాసార్లు నాకు నిరాశే ఎదురైంది. ఆమె వేగంగా అటూ ఇటూ నడుచుకుని వెళ్లే దృశ్యం నా మదిలో నిలిచిపోయింది. చివరికి ఒకరోజు ఆమె ఎదురుగా లివింగ్ రూమ్లో కూర్చోగలిగాను. కథలోని కొన్ని లైన్లు చెప్పగానే ఆమె నాతో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. తరువాత శ్రీదేవి తల్లితో గౌరవంగా మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే ఆమె శ్రీదేవికి జన్మనిచ్చింది కదా. క్యాండిల్ వెలుగులో కనిపించిన శ్రీదేవి నా మదిలో చెరగని ముద్ర వేసింది. శ్రీదేవిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతోనే క్షణక్షణం సినిమా కథ రాశాను. ఈ సినిమా ఆమెకు నేను అందించిన లవ్ లెటర్గా భావిస్తాను. క్షణక్షణం సినిమా నేను ఆమెను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. అలాగే నటనలో ఆమె అనుసరించే విధానాలు గ్రహించగలిగాను. ఇది డైరెక్టర్గా నా ఎదుగుదలకు దోహదపడింది. మేము క్షణక్షణం సినిమా క్లైమాక్స్ను నంద్యాలలో చిత్రీకరించాం. ఆ రోజు నంద్యాలలోని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా మూతపడ్డాయి. అందరూ శ్రీదేవిని చూసేందుకు తహతహలాడిపోయారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీస్ ఫోర్సును వినియోగించాల్సి వచ్చింది. ఇంతటి స్టార్డమ్ కలిగిన నటిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను శ్రీదేవిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.